కార్యకర్తలందరికీ సీనియర్ మాధవ్ రెడ్డి అన్నకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి వచ్చి మీ కమ్యూనిటీలో ఇలా ఇంత మంచిగా ఒక కార్యక్రమం చేశారు. ముగ్గుల కార్యక్రమం ఇది మన పరంపర. మన ఎన్నో రోజుల నుంచి మేము చేసేది. పొద్దున్నే లేచి ఆ ముగ్గేస్తే ఒక కళ వస్తుంది ఇంటికి. అదొక దానం కూడా. అది పక్షులు తింటారు, అన్ని తింటారు. అలాంటి మన ధర్మంని కాపాడే ఒక చిన్న ఇట్లా జెస్చర్ అని అంటారు. ఒక చిన్నగా చేశారు కానీ ఇట్లా చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంది? లక్ష్మి మన ఇంటికి రావాలి, లక్ష్మి మన దేశంలో ఉండాలి. కమలం అంటే లక్ష్మి. అందరం బాగా రావాలి, అందరు పైకి రావాలి, మన దేశం పైకి రావాలి. అది ఆ భావనతోని మీరు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కొంచెం ఒక తీరు మంచిగా వాళ్ళు చేసే మెసేజ్లు కూడా నాకు బాగా గుర్తుంది. ఉద్యమం అప్పుడు అందరు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి పాటలు కట్టి వంట వార్పులు రోడ్డు మీద వంటలు చేసి లేడీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇది ఆలో లాంటి ఒక గెస్చర్ అన్నమాట. మేము ముగ్గులేస్తాం, మేము మా కమలం పువ్వు మా హృదయంలో ఉంది, మా ఇంటిలో ఉంది. మన దేశానికి బాగు చేయాలా, మన తెలంగాణకు బాగు చేయాలని ఆ ఐడియాతోని వీళ్ళు ఈ ముగ్గు ఇంత బాగా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేడీస్ అందరు కలిసి నేను కూడా కొంచెం నా చేయి ట్రై చేసిన మేడం. సో ఇది తప్పక ఇది ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది. మన దేశంలో కమలం పువ్వు ఇట్లా వస్తూనే ఉంటదని నా కోరిక. మోడీ గారి గురించి చాలా బాగా చెప్పారు అన్న. మళ్ళా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా నాకు చెప్పేది ఏం లేదు. కానీ ఒకటి లాస్ట్ పాయింట్ మోడీ గారి గురించి. నేను సౌత్ ఆఫ్రికాలో మోడీ గారితోని బ్రిక్స్ సమావేశంలో నేను ఉన్నాను. ఆ బ్రిక్స్ సమావేశంలో రష్యా, సౌత్ ఆఫ్రికా, చైనా అన్ని లీడర్లు వాళ్ళు కూర్చొని వాళ్ళ వెనుక ఒక 20 మంది డెలిగేషన్ వాళ్ళందరూ వాళ్ళ దేశం గురించి మాట్లాడారు. మన ప్రధానమంత్రి మన దేశం గురించి మాట్లాడి మొత్తం ప్రపంచం ఎలా బాగుండాలా అని తను మాట్లాడారు. ఆయనకు ఆ విశ్వగురు ఆ దూరి సూపు అలాంటి వ్యక్తిని మేము తప్పకుండా మళ్ళా మన ప్రధానమంత్రిగా తీసుకురావాలి. ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి. ఆయన చేసిన మంచి కార్యాలకు, ఆయన చేసిన త్యాగాల కొరకు మేము రుణం తీర్చుకోవాలి. ఆయన తప్పక అందరము ఓటు వేయాలని అందరి ప్రజలకు కోరుతున్నాను. ఇది మన దేశం కొరకు, మన ధర్మం కొరకు, మన భవిష్యత్ కొరకు, మన పిల్లల కొరకు. ఎక్కడ చూడకండి, పూగుర్తు ఓటేయండి, బీజేపీని గెలిపియండి. స్వయంగా వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని పిలిచారు. 5 minutes మాట్లాడమని. కానీ ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళలో ఉండే పట్టుదల, వాళ్ళలో ఉండే మన దేశం కొరకు సేవ చేయాలా అన్నిటికీ సిద్ధం ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన పని, కొండా విశ్వేశ్వరరెడ్డి చేసింది వాళ్ళు అన్ని చూస్తున్నారు. వాళ్ళు కోట్కల్లి లేక్ కానీ, జాబ్ మేళా కానీ ఎంతో మందికి సహాయం చేశారు. వాళ్ళకి తెలుసు, అది వాళ్ళ గ్రూప్స్ వాళ్ళ తెలుసు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇతర పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద సోషల్ మీడియాలో అన్ని తప్పు దుష్ప్రచారం చేస్తే అది వాళ్ళకి ఇంకా మైనస్ అయినది. మేము ఒక సోషల్ మీడియా సైన్యంగా నిలుస్తాము. ఇది చాలా తప్పు అని వాళ్ళే చెప్తున్నారు మాకు. ఇంకొకటి మెయిన్ పాయింట్, మైనారిటీస్ ని వాడుకోవద్దు అని మెసేజ్ ఇస్తున్నారు. మేము మా ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోని కలిసి ఉందాం, మా దేశాన్ని పైకి తీసుకుందాం. మన ధర్మం కొరకు, మన ధర్మం వచ్చి అందరినీ కాపాడుతుంది. ఈ మాట వచ్చి వాళ్ళు చెప్పారు కూడా. అండ్ నేను ముఖ్యంగా వాళ్ళకి మెసేజ్ ఇచ్చింది ఏంటంటే, యువకులకు ఫ్యూచర్ నరేంద్ర మోడీ గారితో ఉంది. ఇండియా ఫ్యూచర్ నరేంద్ర మోడీ గారితో ఉంది. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక క్లీన్, హార్డ్ వర్కింగ్, కమిటెడ్ పాలిటిషియన్. చేవలకు ఆయన బెస్ట్ ఎంపీగా అంటారు. ప్రతి ఏరియా మీకు వినిపిస్తుంది భారత్ మాతాకి జై. మన దేశం కొరకు,
మన యువకుల కొరకు, మన భవిష్యత్ కొరకు తప్పకుండా కమలప్పుకు ఓటేయాలా, కొండ విశ్వేశ్వరరెడ్డికి ఓటేయాలా, గెలిపించి మన భవిష్యత్ని మంచిగా గ్రేట్ ఫ్యూచర్ ఇండియా ఆ దేశాన్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు నందు గారు మన లోకల్ లీడర్ కదా, ఆయనకు చాలా అవగాహన ఉంది. ఆయన ఒక యూత్ లీడర్